సంబంధించిన అమలు జరగలేదని, లేకపోతే సరిగా జరగలేదని కొన్ని విమర్శలు, లేకపోతే అమలు చేయడానికి సరిపడనన్ని నిధులు లేక ప్రభుత్వాలు పడే ఇబ్బందులు మరికొన్ని, ఇతరత్ర ప్రజా సమస్యలు, హక్కుల సమస్యలు, ఇటువంటి చాలా రకాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లాగానే మనం ఏపీలో చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం ఎన్నో సమస్యలు. ఈ సమస్యల మీదనే తెలంగాణలో ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, రచ్చ ఇవి జరుగుతూనే ఉన్నాయి. పర్టికులర్గా తెలంగాణకు సంబంధించినంత వరకు మనకి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇచ్చిన హామీల్లో కొన్ని హామీలు ఇంకా రుణమాఫీ పూర్తిగా జరగలేదని, రైతు బంధు ఆపేశారని, ఇట్లాంటివి ఉన్నాయి. కొన్ని విమర్శలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఒక రచ్చ, ఒక లొల్లి తెలంగాణని పూర్తిగా పట్టి కుదిపేస్తోంది. అదేంటయ్యా అంటే తెలంగాణ తల్లి పేరుతో జరుగుతున్న లొల్లి. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు ప్రతిష్టాపిస్తానని చెప్పారు. అందులో భాగంగానే నిన్నటికి 1 year అయింది ఆయన ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టి తొలి సంతకాలు పెట్టినప్పటికీ నిన్నటికి 1 year అవడానికి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన 9వ తేదీన ఆయన విధులు ప్రారంభించారు. ఆ కార్యక్రమాలను బేస్ చేసుకుని 3 రోజుల పాటు మొదటి ఏడాది వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా రాజకీయంగా పట్టు పెంచుకోవడంతో పాటు ప్రతిపక్షాలు పర్టికులర్గా బీఆర్ఎస్ మీద మరింత దాడిని పెంచడానికి ఈ 3 రోజుల వారోత్సవాన్ని చాలా బలంగా ఉపయోగించుకున్నట్టే కనపడుతుంది మనకి. అందుకు ఆయన ఎంచుకున్న మార్గాలు, ఎందుకంటే విమర్శలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు ఆరితేరింది కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క పల్స్, ఆనుపానులు తెలిసిన పార్టీ కాబట్టి బీఆర్ఎస్ అనేది, పర్టికులర్గా కేసీఆర్ ఏదో ఒకటి ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు, దాడి చేస్తూనే ఉంటారు. ఇక వీళ్ళని మరి ఎమోషన్స్తో కొట్టాలనుకున్నారా, సెంటిమెంట్స్తో కొట్టాలనుకున్నారా, లేక కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఆయన కానీ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్లక్ష్యంగా తీసిపడేసిన కొన్ని కీలకమైన అంశాలని రేవంత్ రెడ్డి చాలా గట్టిగా పట్టుకున్నట్టు కనబడుతుంది. అందులో 3 అంశాలు ప్రధానమైనవి. ఒకటి, తెలంగాణ యొక్క పేరు, రిజిస్ట్రేషన్ నేమ్. ఉద్యమ కాలంలో అందరూ టీజీ అనే వాడారు. నిజానికి టీజీ అనే పదాన్ని అప్పుడు నవతెలంగాణ పార్టీ అని పెట్టిన దేవేందర్ గౌడ్ గారు పెట్టిన పార్టీ, దేవేందర్ గౌడ్ గారు అప్పుడు నవతెలంగాణ పార్టీ అని పెట్టిన దేవేందర్ గౌడ్ గారు ఫస్ట్ వాహనాల మీద టీజీ అని రాయించిన వ్యక్తి దేవేందర్ గౌడ్ గారు. అప్పటి నుంచి ఇక ఉద్యమ కాలంలో మొత్తం టీజీ అనే యూత్ అంతా కూడా దాన్ని ఇచ్చేశారు. అన్అఫిషియల్గా అప్పటికి ఏపీనే ఉంది, ఉమ్మడి రాష్ట్రం అయినా కూడా అన్అఫిషియల్గా తెలంగాణ యువకులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ అందరూ వాహనాల మీద టీజీ అని రాసుకోవడం అప్పట్లో జరిగింది. కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీ కాదని టీఎస్ అని పెట్టారు. సరే, ఎందుకు పెట్టారు? న్యూమరికల్గా బాగుంటుందని, అంటే సంఖ్యాశాస్త్రపరంగా బాగుంటుందని పెట్టారా, లేకపోతే ఇంకేదన్నా కారణాలతో పెట్టారా తెలియదు. అప్పుడు కారణాలు చెప్పలేదు, కానీ టీఎస్ పెట్టండి అన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి అది ఆటోమేటిక్ గెజిట్ అయిపోయింది, అమలైపోయింది. అది ఒకటి. రెండవది రాష్ట్ర గీతం. తెలంగాణ ఉద్యమ కాలంలో సహజ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట అప్పుడు ఉద్యమ కాలంలో ఉర్రూతలూగించిన పాట. అది తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణని ఉర్రూతలూగించిన పాట అది. ఆ పాట ఆల్మోస్ట్ ప్రతి సభల్లోనూ ప్రతి చోట ఆలపించిన గేయం. అందరూ అనుకున్నారు ఈ గేయమే రాష్ట్ర గీతం అని. అప్పుడు అనధికారికంగా, అధికారంలో లేరు కాబట్టి అనధికారికంగా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇదే తెలంగాణ గీతం అని. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర గీతాన్ని నిర్ణయించలేదు. మరి ఇదే గీతం కదా అని అనుకున్నప్పుడు అది ఇప్పుడు సెట్ కాదని, లేకపోతే దాంట్లో కొన్ని అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఏదో అంటే ఆయన కూడా పుస్తకాలు బాగా చదివిన, తెలుగు భాష మీద మంచి గ్రిప్ ఉన్న నాయకుడు కాబట్టి కేసీఆర్, మరి అందు గురించి వద్దన్నారా, లేకపోతే ఆ గీతం సూట్ అవ్వదనుకున్నారా, లేకపోతే ఆ గీతం సెట్ కాదనుకున్నారా, లేకపోతే
అప్పుడు 10 జిల్లాల మీద రాసిన పాట అది. ఇప్పుడు జిల్లాలు సంఖ్య పెరిగింది కాబట్టి 36 జిల్లాలు అయినాయి కాబట్టి మరి ఇస్టేట్గా కారణాలు ఏమైనా కావచ్చు. మొత్తం మీద అయితే ఆయన అందశ్రీ రాసిన గీతాన్ని ఆయన రాష్ట్ర గీతంగా యాక్సెప్ట్ చేయలేదు. ఆ సందర్భంగా అందశ్రీకి కేసీఆర్కి కొంత గ్యాప్ కూడా వచ్చింది. అందశ్రీ బహిరంగంగానే ప్రభుత్వం మీద దాడి కూడా చేశారు, అవమానించారని. తనకు నిజంగా కూడా అది ఒక రకంగా అందశ్రీ వ్యక్తం చేసిన ఆవేదన చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది. కొంతమంది కేసీఆర్ని ప్రభావితం చేశారని కూడా చెప్తారు, ఆ గీతాన్ని తీసుకోవద్దని. కారణాలు ఏమైనా మనకు తెలియదు. సో అది రెండవది. మూడవది అత్యంత ముఖ్యమైనది, నో డౌట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే రూపొందించిన మాట వాస్తవం. దాన్ని తెలంగాణ భవన్లో ప్రతిష్ఠించారు. ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల వివిధ ప్రదేశాల్లో అంటే కొన్ని స్మారక చిహ్నాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టిన సందర్భాలు కానీ ఫోటోలు కానీ ఇటువంటివి చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ భవన్లో ఏ అకేషన్ జరిగినా కూడా కేసీఆర్ గారు లేకపోతే ఇతర నాయకులు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని దండేయడం, తెలంగాణ భవన్లో పార్టీ ఆఫీస్లో, సీరియస్గా చెప్తున్నాం, మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నాం, అక్కడ వేసేవారు జరిగింది. కానీ ఎక్కడా కూడా తెలంగాణ తల్లి ఇది అధికారికము అని ఎక్కడా కూడా ఒక రాజముద్రలాగా అయితే ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. మరి ఎందుకు చేయలేదు అని అంటే ఇక ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది అనుకున్నారో లేక మరి కారణాలు నిర్లక్ష్యం. అందుకే నేను నిర్లక్ష్యం అనే పదం వాడాను ఇందాక. కొంత అలక్ష్యం నిర్లక్ష్యం జరిగింది, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా కావచ్చు. ఎవరు మారుస్తారు, తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తారు, విగ్రహాన్ని మారుస్తారని బహుశా ఊహించుండకపోవచ్చు, తెలియదు మనకు అది కూడా. సో మొత్తం మీద అయితే ఈ 3 ఎమోషనల్ ఇష్యూస్ ఆ రోజున జరిగాయి. రేవంత్ రెడ్డి గారు అదే పట్టుకున్నారు. అదే పట్టుకొని ఇప్పుడు ఒకటి టీఎస్ని కాస్త టీజీ చేశారు. తర్వాత వచ్చి రాగానే ప్రకటించారు జై జై హే తెలంగాణ అనే సాంఘ్య రాష్ట్ర గీతం అని ప్రకటించారు. అది కొంచెం లెంత్ ఎక్కువగా ఉందని దాన్ని కవి అనుమతితో ఆయనను కూడా కూర్చోబెట్టి దాన్ని కుదించి దానికి ఇప్పుడు రాష్ట్ర గీతంగా ఆలపిస్తున్నారు ఆల్రెడీ. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని దాదాపు 6 నెలల క్రితమే ప్రారంభించి ఆ రూపాన్ని మార్చి నిన్న ఆవిష్కరించారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఇంకొంతమంది దాని మీద కొంత అబ్జెక్షన్స్ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరు కావాలని మార్చారు, అది లేదు ఇది లేదు, సంథింగ్ రాజకీయ పరమ ఇంకోటి ఉంటాయి కదా. కానీ ఇటు కాంగ్రెస్ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దాన్ని సమర్థించారు. నిన్న అసెంబ్లీలో చూసాం మనం. సో ఇది ఓవరాల్గా